కానీ మరి ఇప్పటికీ ఆయన క్రీజ్లో ఉన్నప్పుడు సార్ బాంచొత్ అంటాడు గవిక్ని. అంటే నార్త్ ఇండియాలో అదొక ఊత పదం సార్. ఇప్పుడు మీరు ఎవరైనా ఇప్పుడు మనం సౌత్ ఇండియా నుంచి సడన్ గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇదేంట్రా ఇట్ట తిట్టేశాడు వీడు యాక్చువల్ ముద్దుగా కూడా అంటారు ఆ మాట వాళ్ళు. ఇప్పుడు అది తీసుకునే తీరును బట్టి ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా మొన్న అతను అనే రెండు పదాలు కూడా కొన్ని చోట్లేమో ఒక అప్రిషియేషన్, ఒక రకమైన అప్రిషియేషన్ అది. సార్ ఒక మాట మాట్లాడితే 3 సార్లు ఉంటాయి సార్ అందులో విరాట్ మాట్లాడుతుంటే. సో అది అసలు మనం అంటే ఫస్ట్ కొన్నిసార్లు విరాట్ ఎట్లా ఉంటాడంటే వచ్చేసి ఇట్లా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటాడు సార్. మనకే భయం వేస్తుంది ఎగ్జాక్ట్ గా. అది యాక్చువల్గా ఇట్లా 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 అసలు కొన్నిసార్లు అర్థం కాదు సార్ మనకి, ఇదేంటి ఇట్లా చూస్తున్నాడు అని అంటాడు. మళ్ళీ సడన్ గా వచ్చి ఒకరోజు నీ పక్కన కూర్చొని అసలు హీల్ పోర్ అవుట్ ఎవ్రీథింగ్ అని. సో యాక్చువల్గా విరాట్కి కావాల్సింది ఏంటంటే సార్ ఒక మంచి కామ్ చేసే పర్సన్ కావాలి సార్, ఒక మంచి మిత్రుడు. ఇప్పుడు అది వాళ్ళ భార్య చేస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కనుక చూస్తే. అంటే షీఈ్ ఇంటూ మెడిటేషన్ అతన్ని ఎప్పటికప్పుడు. అతను ఒక వాల్కెలో అంటాడు, అదే అర్థమైంది నాకు. అది సరైన కాజ్ కి చల్లబరుస్తూ ఉండాలి, అది సరైన కాజ్. ఆ ఎనర్జీ అంతా కూడా ఛానలైజ్ అయ్యి రైట్ కాజ్ కనుక చేయగలిగితే సార్ మనం సచిన్ టెండూల్కర్ గారు 24 సంవత్సరాలు తీసుకుని ఆయన 100 సెంచరీస్ కొడితే మనోడు 12 ఏళ్లలోనే 70 సెంచరీలు కొట్టాడు. అంటే ఇప్పుడు చూడండి సార్ ఎంత అంటే ఇంత డిటర్మినేషన్ ఉంది. ఇన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత, ఇన్ని ఐపీఎల్స్ ఆడిన తర్వాత అయినా కూడా అతని బాడీ తీసుకుందంటే దాని వెనకాల ఎంత కఠోర పరిశ్రమ ఉంది సార్. సో మనిషికి కావాల్సింది అటువంటి వాళ్ళు సార్ యాక్చువల్గా. సో మరి ఇట్లాంటప్పుడు ఇప్పుడు హర్ట్ అవరా జనరల్గా అదర్ ప్లేయర్స్ ఇప్పుడు తిరుగుతా ఉండి 100% హర్ట్ అవుతారు సార్. కానీ అంటే దట్ ఈస్ ఇంకా స్పోర్ట్స్లో అది వెరీ వెరీ కామన్ సార్, చాలా నామ్. అండ్ స్లోగా ఉండే కొంది ఏంటంటే మన స్థాయి పెంచుకుంటూ పోతున్నప్పుడు మనకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు మనం చిన్నగా మన కిందండి ఏంటి ఆడొచ్చు, నన్ను ఇట్లా చూస్తున్నాడు, నన్ను ఇట్లా తిరుగుతున్నాడు అది అని ఆలోచిస్తే మనం వీ కెన్ నెవర్ మ్యాచ్ దెమ్ సార్. ఇంకోటి అతను ఇంటిమిడేట్ చేస్తాడు సార్. ఇంకోటి అంటాడు గౌరవం దేకో ఐసా హై, గౌరవ ఐసా హై, గోరే కే సామ్నే హమ్ లోగ్ భీ ఐసా హై అంటాడు. అంటే ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ సార్. అంటే మనం కౌ డౌన్ అయిపోయి మళ్ళీ నిదానంగా ఉండాలి, ప్రధానంగా ఉండాలి ఆ టైప్ వ్యక్తి కాదు సార్. టిట్ ఫర్ టాట్ టైప్ ఆఫ్ వ్యక్తి అతని వే అది. ఇంకోటి ఏ ఒక్క పరిస్థితిలో అయినా దేశం విషయంలో కానీ వెన్ ఇట్ కమ్స్ టు కంట్రీ ఇష్యూస్లో కానీ ఎప్పుడు ఫస్ట్ నిలబడతారు సార్. వీళ్ళైనా ధోని అయినా కూడా చాలా ఇది అసలు. కాకపోతే ధోనిది విరాట్ది కంప్లీట్గా కాంట్రాస్టింగ్ జర్నీస్. ఫైనల్గా వాళ్ళ ఉద్దేశాలు ఒకటే సార్, కంట్రీకి మించిన ఆలోచనలు 24 గంటలు అవే ఉంటాయి సార్ వీళ్ళలో. అందుకనే వాళ్ళకి ఆ స్థాయికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ వచ్చింది. నేచర్ కూడా అంత సపోర్ట్